అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ నర్వ్ సెంటర్ కొత్తపేట, గుంటూరు. ఇవాళ ఒక పెద్దాయన్ని చూశాను. 90 ఏళ్ల ఆయన్ని. అలానే ఒక 60 ఏళ్ల ఆయన్ని చూశాను. అలానే ఒక యంగ్ 30 ఇయర్స్ బాగా ఆల్కహాల్ బాగా తాగి, బాగా డ్రగ్స్ అలవాటైన వాళ్ళని చూశాను. సో వాళ్ళ కోసమే ఏజ్ అనేది ఒక నెంబరే అని మీకు ఆల్రెడీ తెలుసు. నేను చాలా సార్లు చెప్పాను. సో దాంట్లో ఇంకా కొద్దిగా బెటర్‌గా వాట్ ఈస్ యువర్ ఏజ్? మీ ఏజ్ ఎంత అని అడిగితే మెయిన్ మనం అడగాల్సింది నా బోన్ ఏజ్ ఎంత, నా హార్ట్ ఏజ్ ఎంత, నా కిడ్నీ ఏజ్ ఎంత, ఒక్కోదానికి ఒక ఏజ్ నేను కాన్సెప్ట్ చెబుతున్నాను. ఇప్పుడు ఇది ఫ్యూచర్ లో ఇదే కాన్సెప్ట్ అయింది. మనం ఇప్పుడు అనుకుంటుంది ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూశాను కాబట్టి వాళ్ళు కొంతమందిని చూశాను. అది మీతో పంచుకోవాలని వీడియో చేయాలనుకుంటున్నాను. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, అంటే లైక్ పెద్దలు ఉంటారు, 90 ఏళ్ళు చక్కగా నడిచి నా మెట్లన్నీ ఎక్కి హాస్పిటల్ మెట్లు ఎక్కి డైరెక్ట్ గా వచ్చి నా దగ్గర కూర్చుంటారు. 90 ఇయర్స్ ఆయనకి, కానీ ఆయన బోన్ ఏజ్ మాత్రం అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ ఉన్నట్టే ఉన్నాయి. అందుకని నేను అంటుంది అందరికీ ఒకే ఏజ్ కాదు, మన బాడీలో ఉన్న అవయవాలకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఏజ్ మనం ఈక్వల్ చేయాలి. ఇంకో ఆయన ఉన్నారు పెద్ద ఆయన, ఆయనకి 95 ఏళ్ళు వచ్చినాయి. ఆయన చక్కగా పద్యాలు పాడుతున్నాడు, చిన్నప్పుడు చదువుతున్నాడు, అంత గ్రాఫ్స్ బ్రహ్మాండంగా. ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ లో చూసి ఎట్రోఫీ ఉన్నా ఆయన క్లినికల్ గా బాగుంటారు. సో క్లినిక్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ముందుగా క్లినికల్ గా ఆయన అన్ని ఆన్సర్ చదువుతున్నాడు, మా మెమరీ టెస్ట్ అన్ని బాగా చేశాడు. సో ఆయన ఏజ్ 95 అయినప్పటికీ ఆయన మామూలుగా ఎండామికల్ ఏజ్ ఆయన చూస్తే ఆయన బ్రెయిన్ ఏజ్ 75. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను, 30 ఇయర్స్ అబ్బాయి అన్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, స్ట్రోక్ వచ్చి వచ్చాడు, నడవలేకపోతున్నాడు, నుంచుంటే ఊగి పడిపోతున్నాడు. ఆ అబ్బాయి ఏజ్ 30 అయినా ఆ అబ్బాయి హార్ట్ అంతా ఉబ్బిపోయింది. తనకి గ్లోబల్ అంటే మొత్తం ఐజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ నుంచి బయటకు వచ్చేది 30% వస్తుంది. సో ఆ అబ్బాయి ఏజ్ 80 ఇయర్స్ కన్నా ఎక్కువ. సో అలాగా ఎంటామికల్ ఏజ్ వేరు, అంటే క్రోనలాజికల్ ఏజ్ అంటే ఒరిజినల్ ఏజ్ వేరు, మనం చేసే వర్క్ పెర్ఫార్మెన్స్ బట్టి మనకు వచ్చే ఏజ్ వేరు. సో మన ఏజ్ ని మనం తగ్గించుకోవాలి అంటే మనకున్న ఆర్గన్స్ ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మన ఏజ్ తగ్గుతుంది. అంటే అది చర్మానికైనా కావచ్చు, చాలా మంది చర్మ సౌందర్యం కావాలని, ఏజ్ తగ్గించుకోవాలని బొటాక్స్ అనేవి చేస్తారు. దానికన్నా న్యాచురల్ గా తగ్గించుకోవటం ఎలాగా అనేది మెయిన్ ఏంటంటే ఫస్ట్ శాకాహారాలు తీసుకుంటే కొద్దిగా బెటర్ గా ఉంటుంది. తర్వాత రెండోది అంటే మాంసాలు తీసుకోవద్దని కాదు, ఒక్కోదానికి ఒక్కోటి. గుండె బాగుండాలంటే ఏం చేయాలి, కిడ్నీస్ బాగుండాలంటే ఏం చేయాలి, లంగ్స్ బాగుండాలంటే ఏం చేయాలి, లేకపోతే మన నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే ఏం చేయాలి, మెమరీ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి, ఇట్లా రకరకాల చిన్న వీడియోస్ లో మనం ఒక్కోదానికి ఏమేం చేయాలో చెప్తా వచ్చాం. కానీ నేను చెప్పేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే మీ ఏజ్. ఉదాహరణకి 70 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు కాదు, మానసికంగా మేబీ ఆయన 30 ఏళ్ళే అయి ఉండొచ్చు. శారీరకంగా ఆయన 70 ఏళ్ళు అయినప్పటికీ ఆయన మనసు ఇంకా సినిమాలు చూడాలనో, లేదా షికార్లకు వెళ్ళాలనో, లేదా ఏదన్నా దేశ పర్యటన చేయాలనో అనిపించవచ్చు. అది మెయిన్ మనకి అది ఇంపార్టెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఐసీయూలో ఎవరన్నా జాయిన్ కాగానే 85 ఇయర్స్ కి పేషెంట్ బైస్టాండర్ అంటే పేషెంట్ యొక్క వాళ్ళ రిలేటివ్స్ వచ్చి అయ్యో మా నాన్నగారికి 85 ఏళ్ళు ఇంకేం బతుకుతాడు అంటే ఎందుకు ఇంటికి తీసుకెళ్తాం అనే మాటలు వస్తున్నాయి. దానికి ఇదంతా కాన్సెప్ట్ చెప్పాలని మెయిన్ ఉద్దేశం. ఆయన ఏజ్ 85 అయినప్పటికీ ఆయన చిన్న ప్రాబ్లం రాగానే ఇంకా అంతా అయిపోయినట్టు కాదు. సిస్టమ్ అంతా మిగతా అంతా బాగానే ఉంటే దే కెన్ డూ బెటర్. అంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా బెటర్ గా చేస్తారని నా ఉద్దేశం. అందుకని నేను మెయిన్ గా పెద్దవాళ్ళందరికీ ఎవరన్నా మీ ఏజ్ ఎంతండి అని అడిగితే మీరు అడగాల్సిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన వాళ్ళని ఏ ఏజ్ కావాలి నీకు, నా స్పిరిచువల్ ఏజ్ కావాలా, నా ఎనటామికల్ ఏజ్ కావాలా, లేకపోతే నా బోన్ ఏజ్ కావాలా, లేకపోతే నా ఏజ్ కావాలి అని అడిగారు అనుకోండి. అదే అన్ని ఏజ్లు ఉన్నాయి అంటే అవును, ఈ ఏజ్లన్నింటినీ మా డాక్టర్ గారు చెప్పారని నా వీడియోలో చెప్పండి. దీనివల్ల ఏంటంటే మీరు పాజిటివ్ ఒపీనియన్, పాజిటివ్ దృక్పథం డెవలప్ చేసుకుంటారు. దానివల్ల ఏజ్ అయిపోయిందిగా, అరే మనం ఇది చేయలేమే, మనం ఏంటి చేయలేములే అనే భావం నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ మనం పాజిటివ్ గా ఉంటే మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్ గా అనిపించింది. మనకే ఫస్ట్ నెగిటివ్ తో ఉండి 80 ఏళ్ళప్పుడు ఏం చేస్తాం, 70 ఏళ్ళప్పుడు ఏం చేస్తాం ఇలా అనుకుంటే మన చుట్టూతో ఉన్నాయి కూడా నెగిటివ్ గా అనిపించి ఇంకా కొద్దిగా పొంగదీయడానికి జరిగే ఛాన్స్. ఈ ఏజ్ కాన్సెప్ట్ నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.